వచ్చినట్లయితే 26వ అధ్యాయము ఆదికాండము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు కట్టించిన బలిపీఠమును గురించి మనము వింటూ ఉన్నాం. గత వారాలలో అబ్రహాము కట్టించినటువంటి బలిపీఠాలను మనం విన్నాం. ఈ వారము విశ్వాసవీరుడైన ఇస్సాకు కట్టించిన బలిపీఠము, ఆయన చేసిన ప్రార్థనను గురించి మనం వింటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రార్థనలు చేశారు. ఎంతోమంది భక్తులు బలిపీఠాలని కట్టారు అని మనం ఇదివరకే మనము విన్నాం. అయితే బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన వారిలో అబ్రహాము ఉన్నాడు. అలాగని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో దాదాపుగా మనం గమనించినట్లయితే 221 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 221 ప్రార్థనలు ఉన్నాయి. ఇందులో పాత నిబంధనలో 176, కొత్త నిబంధనలో 45 ప్రార్థనలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న 176 ప్రార్థనలో ఇస్సాకు చేసిన ప్రార్థనలు 3 ముఖ్యముగా ఉన్నాయి. అయితే మనము చదవడానికి సమయం లేదు, కానీ వీటిని గురించి మనం వచ్చే వారం కూడా వింటాము. 3 వారాలు 3 శనివారాలు ఇస్సాకు చేసిన ప్రార్థనల గురించి మనం వింటాం. 3 శనివారాలు. అయితే ఆదికాండం 24:63 ప్రకారముగా ఇస్సాకు చేసిన ప్రార్థనల గురించి యువకుడిగా ఉన్నప్పుడు, వివాహం కాకముందు ఆయన చేసిన ప్రార్థన గురించి మనం వింటాము. రెండవది ఆదికాండం 25:21 ప్రకారముగా సంతానం కొరకు చేసిన ప్రార్థన గురించి మనం వింటాము. అయితే మూడవది ఈరోజు మనం తీసుకున్న 26-25 వచనం ప్రకారముగా 3వ ప్రార్థన గురించి మనము వింటూ ఉన్నాం. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇస్సాకు బెయేర్షెబా అనేటువంటి ప్రాంతమున బలిపీఠాన్ని కట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, పోయిన ఆదివారం మనం విన్నాం. ఇస్సాకు ఎవరని విన్నాము? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అని మనం విన్నాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని గురించి పూర్తి వివరణ 21వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. 7 అధ్యాయాల్లో ఇతని గురించి స్పష్టముగా రాయబడుతుంది. 21వ అధ్యాయములో 8వ వచనములో చదవడానికి సమయం లేదు. ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క వివరణ ఇస్సాకుని గురించి రాయబడింది. 21:8 ప్రకారముగా పాలు విడిచిన ఇస్సాకుని గురించి రాయబడింది. అలాగనే 22వ అధ్యాయానికి వచ్చేసరికి 9వ వచనములో ప్రాయశ్చిత్తమైన ఇస్సాకుని గురించి రాయబడింది. అలాగనే 23వ అధ్యాయం ప్రకారముగా ప్రలాపించిన ఇస్సాకుని గురించి, అంటే ఆ 23వ అధ్యాయం అంతా కూడా ఇస్సాకు కనబడడు. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాలు, అంటే తన తల్లి చనిపోయిన తర్వాత తనకు వివాహం అయ్యేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు. అసలు తల్లిని మర్చిపోలేదు. ఆ అధ్యాయం అంతా అతను కనబడడు. అయితే 23వ అధ్యాయం ప్రకారముగా ప్రలాపించిన ఇస్సాకు, 24వ అధ్యాయం 67వ వచనం ప్రకారంగా దుఃఖ నివారణ పొందిన ఇస్సాకుని గురించి మనం వింటాం. 25వ అధ్యాయంకి వచ్చేసరికి 20వ వచనం ప్రకారముగా వివాహము చేసుకున్న ఇస్సాకు. ఇక 26వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా 100 ఫలం పొందిన ఇస్సాకు.
ఇంకా 27వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా ప్రార్థించిన ఇస్సాకు. 27వ అధ్యాయం ప్రకారంగా అంటే 27వ వచనంలో ఒక మాట రాయబడింది. అతడు దగ్గరకు వచ్చి అతనికి ముద్దు పెట్టుకును. అప్పుడు అతడు అతని వస్త్రము వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనెను. దీవించడము అంటే చేయి పెట్టి దీవించడం కాదు. దీవించడం అంటే అతని కొరకు ప్రార్థన చేయడం. ప్రార్థించిన ఇస్సాకు. ఇలా 7 అధ్యాయాల్లో ఇతని గురించి రాయబడింది. 28వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రమే అతని గురించి రాయబడ్డాయి. అయితే ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు కట్టించిన బలిపీఠాన్ని గురించి మనం వింటూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు బలిపీఠము కట్టడానికి గల కారణాలు అనేది రేపటి వర్తమానంలో మనం వింటే మనకు అర్థమవుతుంది. రేపటి వర్తమానంలో మనం అవి వింటాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు ఒక్కో ప్రాంతం నుంచి అలాగున కొన్ని ప్రాంతాలు మార్చడం జరిగింది. 4 ప్రాంతాలు. మొట్టమొదటిగా ఆయన ప్రయాణించి గెరారు ప్రాంతానికి వచ్చాడు. గెరారు ప్రాంతములో ఆయనకు ఏమొచ్చాయండి? శోధనలు వచ్చాయి. అబీమెలెకు తన భార్యను తీసుకెళ్ళడము, సేమ్ తండ్రిలాగానే శారాను ఏ విధంగా తీసుకెళ్ళాడు, రిబ్కాను కూడా అలాగే తీసుకెళ్ళాడు. ఎవరు? అబీమెలెకు. అయితే ఆ సమయంలో అబ్రహాము ఎంత ఇబ్బందులు పడ్డాడో ఇస్సాకు కూడా అంతే ఇబ్బందులు పడ్డాడు. అక్కడి నుంచి గెరారు ప్రాంతం నుండి 2వ స్థలానికి వచ్చాడు. సిత్నా అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ గొడవలే, అక్కడ సమస్యలే. ఆ ప్రాంతం విడిచిపెట్టి 3వ ప్రాంతమైన రెహబోతుకు వచ్చాడు. రెహబోతుకు వచ్చినా కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, అక్కడ సమస్యలే. అలాగనే ఆ ప్రాంతం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? బెయేర్షెబాకు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన స్థిరపడ్డాడండి. అక్కడికి వచ్చి స్థిరపరచబడిన తర్వాత ఏం చేశాడండి? అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేయడము జరిగింది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు ఆయన బలిపీఠము కట్టాడు, ఏ ప్రాంతములో కట్టాడు అంటే బెయేర్షెబా అనేటువంటి ప్రాంతములో ఆయన కట్టడము జరిగింది. చూడండి, మనం గమనించినట్లయితే బెయేర్షెబా ప్రాంతములో ఆయన బలిపీఠముని కట్టించడం జరిగింది. అయితే ప్రభునందు ప్రియులారా, ఆ మిగతా 4 స్థలాలలో ఆయన కట్టలేదు బలిపీఠాన్ని. గెరారు ప్రాంతము కంటే వేరే ప్రాంతం నుంచి గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ప్రాంతములో కరువు వచ్చిందని ఏం చేశాడు? గెరారు ప్రాంతానికి వచ్చాడు. కరువు వచ్చిన ప్రాంతంలో బలిపీఠం కట్టలేదు. అలాగనే గెరారు ప్రాంతంలో బలిపీఠం కట్టలేదు, ఎందుకంటే అన్ని గొడవలు, సమస్యలు. అలాగనే సిత్నా అనేటువంటి ప్రాంతములో బలిపీఠం కట్టలేదు, రెహబోతు అనేటువంటి ప్రాంతంలో కట్టలేదు. అయితే అక్కడ స్థిరపరచబడలేదు కాబట్టి. కానీ బెయేర్షెబా అనేటువంటి ప్రాంతములో బలిపీఠం కట్టాడండి. అంతకుముందు అన్ని సమస్యలే. ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టడం స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయడం అన్న దాని గురించి మనం అబ్రహాము బలిపీఠము కట్టినప్పుడు అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేయడం అంటే ఏంటో మనం అప్పుడు విన్నాం. అయితే ఇక్కడ అబ్రహాము ఏ విధముగా బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడో అదే విధముగానే ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు కూడా బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడండి. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్టయితే యెహోవా నామమున తను ప్రార్థన చేశాడు కాబట్టి, బలిపీఠాన్ని కట్టాడు కాబట్టి, ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా, అతనికి జరిగినటువంటి మేలు ఏంటో మనకు కింద రాయబడ్డాయి. 26వ వచనం చదవండి. 26. అంతటా అబీమెలెకును
అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఎప్పుడైతే యెహోవా నామమున ప్రార్థించాడో, ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టాడో, ఎప్పుడైతే అక్కడ స్థిరపరచబడ్డాడో, అప్పుడు అతని ఎవరైతే ద్వేషించారో, అతని ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళే అతని యొద్దకు వచ్చారు. అక్కడ మనం కనబడుతుంది. ఎవరు వచ్చారు? 26వ వచనంలో అంతటా అబీమెలెకు. ఎవరండి ఈ అబీమెలెకు? బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు అబీమెలెకులు తెలుసా? బైబిల్ గ్రంథంలో 3 అబీమెలెకులు ఉన్నారు. గెరారు రాజులే 2. అబ్రహాము కాలములో ఒక రాజు, గెరారు రాజు, అతని పేరేంటి? అబీమెలెకు. ఇస్సాకు కాలములో ఒక రాజు, అతని పేరేంటి? అబీమెలెకు. అయితే గిద్యోను కుమారుని పేరు కూడా ఏంటి? అబీమెలెకు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఒక ఆదివారం రోజు ఈ 3 అబీమెలెకుల గురించి విందాం. ఈ 3 అబీమెలెకుల చరిత్రను మనం విందాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ గెరారు రాజు, ఇస్సాకు కాలంలో ఉన్న ఈ గెరారు రాజు ఎక్కడికి వచ్చాడంట? ఎవరెవరు వచ్చారు? అతని స్నేహితుడైన అహూజతు, అతని సేనాధిపతి అయిన ఫీకోలు, 3 గెరారు నుండి అతని యొద్దకు వచ్చారు. ఎవరు వచ్చారండి? గెరారు ప్రాంతానికి రాజు అయిన వ్యక్తి వచ్చాడు. ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టాడో, దేవునికి ప్రార్థన చేశాడో, శత్రులు అతని యొద్దకు వస్తున్నారండి. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎందుకు వచ్చారో మనం ఒకసారి అక్కడే గమనిద్దాం. 27వ వచనం ఇస్సాకు మాట్లాడుతున్నాడు, చదవండి. ఏమంటున్నాడంటే, ఇస్సాకు అంటున్నాడు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగాడు. ఏంటండి? ఎవరిని అడుగుతున్నాడు? అబీమెలెకును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు నా మీద పగపట్టి. ఎప్పుడు పగపట్టారు? ఏ సమయంలో పగపట్టాడు అంటే ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మనము ఈ 32వ అక్కడే 26వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశమందున్నవాడై? గెరారు ప్రాంతమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఇస్సాకు ఆ దేశములో, ఏ దేశములో? గెరారు దేశములో. చూడండి ప్రభునందు ప్రియులారా, 1వ వచనం మనం గమనించినట్లయితే, అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, అంటే గెరారు ప్రాంతములో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. 100 ఫలం పొందినప్పుడు, 100 ఫలం పొందాడంటే ఇస్సాకును దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అతను విత్తనం వేసినప్పుడు పరదేశిగా ఉన్న అతని పంటనే దేవుడు ఎక్కువగా ఫలింపజేశాడు. ఇంకా ఏం చేశాడండి? 13వ వచనం చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. మిక్కిలి గొప్పవాడగు వరకు. మన దేశంలో ఎవరు గొప్పవాళ్ళంటే మనం ఏం చెప్పగలుగుతామండి? బాగా ధనవంతులంటే ముఖేష్ అంబానీ అంటాము, వాళ్ళ అన్న అంటాం, అంతే కదా? ఎవరు వాళ్ళ అన్న పేరు? అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఎందుకంటే ఒక ఆయనేమో రిజర్వ్ బ్యాంకు, ఒకతనేమో జియో లేక రిలయన్స్. రిజర్వ్ బ్యాంకులో ఉన్నాడు స్థాపించిన వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో మరి జియో కంపెనీ పెట్టిన వ్యక్తి, చాలా పెద్దవాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, అంటే గొప్పవాడు అన్నమాట. మన దేశంలోనే గొప్పవాడు. అంతటి గొప్ప వాళ్ళ లిస్టులోకి చేరిపోయాడు ఇస్సాకు. ఎందుకంటే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు.
ఎంతగా ఆశీర్వదించాడో చదవండి 14 వచనం. ఇప్పుడు ఈ కాలంలో ఆస్తి ఎక్కువగా ఉంది అంటే అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, స్థలాలు, ఎన్నో కార్లు, బంగళాలు, వీటిని లెక్క చేస్తాం. ఆ కాలంలో ఎంత గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు వరకు అభివృద్ధి పొందుకోవచ్చు. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసుల గొప్ప సమూహం. ఏంటండి గొర్రె. ఇప్పట్లో ఆస్తిమంతుడు పెద్దవాడు అని ఎలా లెక్క చేస్తాము? అతనికి ఉన్న బంగ్లాలు, అతనికున్న కార్లు, అతనికున్న ఫ్యాక్టరీలు, వీటిని బట్టి ఏం చేస్తాము? గొప్పవాడు అని లెక్క చేస్తాం. అతనికున్న డబ్బు. ఆ కాలంలో గొర్రెల ఆస్తి, ఆ గొర్రెలు ఎన్నో గొర్రెలు, గొడ్ల ఆస్తి ఎన్నో గొడ్లు, ఇంకా బహుమంది దాసులు, ఎక్కువ పనివారు సమూహము కలిగినందున, చదవండి ఇప్పుడు, కలిగినందున ఫిలిస్తీయులు. ఇప్పుడు అతను ఏ ప్రాంతంలో ఉన్నాడు? గెరారు ప్రాంతంలో ఉన్నారు. ఆ గెరారు ప్రాంతంలో ఎవరున్నారు? ఫిలిస్తీయులు ఉన్నారు. ఇతను గొప్పవాడవుతున్నందుకు ఫిలిస్తీయులు అతని మీద అసూయపడ్డారు. అంతే కదండి, ఎవరైనా గొప్పవాడైతే ఆటోమేటిక్గా మనకేమొచ్చేస్తుందండి? అసూయ. ప్రతి మానవునిలో ఉన్నది అసూయ. చూడండి ప్రభునందులారా, అసూయ అతనిలో ఉన్నది. ఎవరిలో? ఫిలిస్తీయుల్లో. అసూయ కలిగినందు అసూయ పడిది. 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు ఏం చేశారండి? అతని మీద అసూయ కలిగి ఉండడం ద్వారా 15వ వచనం ప్రకారంగా ఇస్సాకు మీద అసూయ కలిగినందున ఇస్సాకు మీద ఉన్న అసూయతో ఏం చేశారండి? అబ్రహాము ఎక్కడెక్కడైతే బావులు తవ్వాడో తవ్విన బావులన్నిటిని కూడా ఫిలిస్తీయులు ఏం చేశారండి? అసలు బావులు ఆ కాలంలో ఎలా తవ్వేవాళ్ళు తెలుసా? అది రేపు తెలుసుకుంటాం మనం. రేపు, ఎందుకంటే రేపటి నుంచి ఇస్సాకు తవ్విన 4 బావులు, ఒక్కొక్క వారం ఒక్కొక్క బావిని గురించి వింటాం. అయితే బావిని ఎలా తవ్వుతారు, ఎంత లోతు తవ్వుతారు, ఏ పనిముట్లు వాడేవారు, ఏ రాయితో కట్టేవారు అనేది రేపే మనం వింటాం, స్టార్టింగ్ కాబట్టి. అయితే ప్రభునందులారా, మరి అంత కష్టపడి కట్టించిన బావుల్ని ఇస్సాకు మీద ఉన్న అసూయతో పూడ్చివేశారు. అసూయ. ఎదుగుతూ ఉంటే ఓర్వలేనితనం, కక్షలేం లేవు, పగలేం లేవు, అసూయ అంతే, ఓర్వలేనితనం. మనకు కూడా అక్కడక్కడ కనబడుతుంటారు. ఎక్కువగా మనం సంపాదించినా ఓర్వలేనితనం, మన పిల్లలు ఉద్యోగాలు చేసినా ఓర్వలేనితనం, మన పిల్లలు చక్కగా చదువుకున్నా ఓర్వలేనితనం, ఎలాగైనా వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఎలాగైనా ఈ కుటుంబాన్ని పతనం చేయాలనేటువంటి అసూయలు కలిగి ఉంటారండి. చూడండి ప్రభునందులారా, అతను తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. 16వ వచనం. అభిమేలకు నీవు మాకంటే బహుబలము కలవాడవు కనుక. ఏంటండి అంటే ఇప్పుడు ఇస్సాకు పరదేశిగా వచ్చినటువంటి ఇస్సాకు, విత్తనం వేసి 100 ఫలము పొందిన ఇస్సాకు, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, బహుమంది పనివారు కలిగిన ఇస్సాకు ఎవరికంటే బలము గలవాడంట? ఆ దేశపు రాజు కంటే బహుబలము గలవాడు అంటున్నాడు. అభిమేలకే అంటున్నాడండి ఆ మాట. చదవండి. అభిమేలకు నీవు మాకంటే, నాకంటే అని చెప్పట్లే, మాకంటే అని చెప్తున్నాడు. అంటే మాకంటే అంటే ఆ గెరారు ప్రాంతంలో ఉన్న వారందరూ రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సైనికులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కానీ అందరికంటే, నిజంగా వాస్తవమే, అందరికంటే ఇస్సాకును దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. అందుకే అభిమేలకు అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము కలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపో. ఏమండి? మా యొద్ద నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించానండి. ఏం చేశానండి? ఎప్పుడైతే అభిమేలకు నువ్వు మా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు మాకంటే బహుబలం గలవాడిగా ఉన్నావు కాబట్టి వెళ్ళిపో అన్నప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నాడండి? గెరారు లోయలో ఉన్నాడు. గెరారు లోయలో గుడారము వేసుకుని ఉన్నాడు.
గెరారు లోయలో గుడారము వేసుకొని ఉన్న అతను ఆ ప్రాంతములో బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పుడు వచ్చాడండి అబీమెలెకు. మళ్ళీ వచ్చాడు. అప్పుడు అందుకే అంటున్నాడు ఆ మాట, నేను మీకంటే బహుబలం గలవాడు అంటివి, నీ ప్రాంతం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపో అంటివి, వస్తేమి మళ్ళెందుకు వచ్చావయ్యా నీవు అన్నట్లుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదే కదండి అక్కడ, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా, ఇప్పుడు చదవండి మాట, వారు నిశ్చయముగా, చదవండి 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. చూడండి ఏమంటున్నాడండి అబీమెలెకు, దేవుడు మీకు తోడైయుండుట చూచితిమి. వారిని అడుగుతున్న సమయంలోనే ఇక ఈ లోయను కూడా విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పడానికి ఆయన రాలేదు. ఈ లోయ కూడా మాదేనయ్యా, మా ప్రాంతంలో ఉన్న లోయ, ఈ లోయలో ఎందుకున్నావు అని అడగడానికి రాలేదు. నీవు మా ప్రాంతం నుంచి విడిచి వెళ్ళావు. అయితే అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నా అంటే, దేవుడు నీకు తోడైండుట చూచితిమి కనుక మనకు అనగా ఇస్సాకు అయిన నీకు మాకు అనగా మాకును నీకును మధ్య ప్రమాణము ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిది. మేమైతే నీ మీద దాడి చేయలేదు, నిన్ను ముట్టక నిన్నైతే పంపించాము. అయితే నిన్ను పంపించామని చెప్పేసి నీవు మాకు కీడు చేయకుండా మేము మీకు కీడు చేయకుండా ఒక నిబంధనను మనము చేసుకుందాము అని అబీమెలెకు అతనితో అన్నాడండి. చూడండి ప్రభునందు పిల్లారా, అబీమెలెకు చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవంటి 30వ వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. చాలు చూడండి ఏం చేశాడంటే, అప్పుడు విందు చేశాడు. ఎవరితో? ఎవరికి? శత్రువులతో విందు. నిజంగా ప్రభునందు పిల్లారా, మనకు కూడా అక్కడక్కడ శత్రువులు ఒకవేళ నీకు తగులుతూ ఉన్నారేమో, ప్రార్థన చేయి, వారితోనే దేవుడు నీకు విందు చేయిస్తాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు కదా, చదవండి మాట. కీర్తనకారుడు 23వ అధ్యాయం 23వ కీర్తన, చెప్తాను 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. ఏంటండి? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు అంటున్నాడు. చూడండి ప్రభునందు పిల్లారా, మనం ఇక్కడ గమనించినట్లయితే యెహోవా నామమున ఇస్సాకు ప్రార్థన చేశాడు, బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. కాబట్టి శత్రువులు అతనికి మిత్రులుగా మారిపోయారు, వారితో కలిసి విందు చేస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు విందు చేసిదివి అంటూ ఉన్నాడు. అలాగనే ప్రభునందు పిల్లారా, అబీమెలెకుతో ఇస్సాకుకు విందు చేయించడం జరిగింది. ప్రార్థన చేయడం ద్వారా శత్రువులు మిత్రులుగా మారిపోయారు. ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఒకవేళ ఎవరైనా శత్రువులుగా ఉండవచ్చు, నీవు ప్రార్థించు. నీవు ప్రార్థన చేసినట్లయితే ప్రభునందు పిల్లారా, నీకు ఉన్న శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారిపోతారు. 31వ వచనం, తర్వాత ఇస్సాకు వారిని పంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఏం చేయారండి? సమాధానముగా వెళ్ళారు. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఆ ఇస్సాకు కట్టిన బలిపీఠాన్ని గురించి విన్నావు. బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసిన తర్వాత అతనికి జరిగినటువంటి విషయాల గురించి నీవు విన్నావు.
శత్రుల ఎదుటే మనకు భోజనము సిద్ధపరిచే దేవుడు. ఆయన గొప్పవాడు. ఆయన ఎంతటి గొప్పవాడు. ఆయన గొప్పతనం మనకు అర్థం కావట్లేదండి. ఆయన గొప్పతనం మనకు అర్థం కావట్లేదు. శత్రులతోనే భోజనాన్ని సిద్ధపరిచాడు. నిజంగా ఆయన గొప్పతనం మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆయనకు మనం ప్రార్థన చేయట్లే. కుటుంబ ప్రార్థనలు లేవు, వ్యక్తిగత ప్రార్థనలు లేవు. ఎందుకు? ఆయన గొప్పతనం మనకు అర్థం కావట్లేదండి. చూడండి, ప్రభునందు ద్వారా మనం గమనించినట్లయితే ఒక స్కూల్ పాప అంట, చిన్న పాప, ఎప్పుడు కూడా స్కూల్లో ఏడుస్తూ ఉందట. ఎందుకు అంటే టీచర్లు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఏం లేదు మేడం, మా నాయన ఎప్పుడు కూడా పొద్దున ఉదయాన్నే పోలీసులు తీసుకెళ్తారు, సాయంకాలమే పోలీసులు తీసుకొని వస్తారు అని ఏడుస్తుందంట. అవునమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పోలీసులు తీసుకెళ్తున్నారా? పోలీసులు తీసుకొస్తున్నారా? పోలీసు జీపులోనే వస్తున్నాడా? అయ్యో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో కదా అని చెప్పేసి మేడం కూడా అనింది. తర్వాత మరుసటి రోజు తల్లి వచ్చింది. తల్లి వచ్చినప్పుడు, మీ పాప బాగా ఏడుస్తుందమ్మా రోజు అంటే, ఎందుకు ఏడుస్తుంది మేడం అని అంటే, మీ హస్బెండు పోలీస్ జీపులో వెళ్ళి పోలీస్ జీపులోనే వస్తారంట కదా, ఉదయాన్నే తీసుకుని పోయి పోలీసులు మా సాయంకాలం కల్లా తీసుకెళ్తారంట కదా, ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారంట, మీ నాయనను పోలీసులు తీసుకెళ్తారు, తీసుకొని వస్తారు, పోలీసులు తీసుకొస్తారు, ఏం నేరం చేశాడు అని చెప్పేసి ఫ్రెండ్స్ హేళన చేస్తున్నారు. అందుకు ఈ పాప ఏడుస్తూ ఉంది. అప్పుడు ఈ పాప డాడీని అడుగుతూ ఉంది, మమ్మీని అడుగుతూ ఉంది, ఏందమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. తర్వాత డాడీ వచ్చిన తర్వాత, ఎక్కడి నుంచి వచ్చాడు డాడీ అంటే, పోలీస్ స్టేషన్ నుంచి. రోజు అలాగే చెప్తున్నాడు. అప్పుడు ఆ భార్య చెప్పింది, అంటే ఆ పాప తల్లి చెప్పింది, నా భర్తని పోలీసులు తీసుకెళ్ళడం కాదు, పోలీసులనే నా భర్త తీసుకెళ్తున్నాడని చెప్పింది. అర్థమవుతుందన్నమాట. నా భర్తని పోలీసులు తీసుకెళ్ళట్లే, పోలీసులనే నా భర్త తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆ పోలీసులకే పెద్ద నా భర్త. ఆ సంగతి తెలియదు ఆ పాపకి. అంటే తన తండ్రి యొక్క గొప్పతనము తన కూతురికి తెలియదు. అలాగునే మన తండ్రి యొక్క గొప్పతనము మనకు తెలియదు కాబట్టి ప్రార్థనలకు దూరం అవుతున్నాం. ప్రార్థనలు చేయట్లేదు. ఆ పాప ఏడుస్తుంది, తెలియదు తన తండ్రి గొప్పవాడని, తన తండ్రి పోలీస్ అధికారిని ఆ పాపకి తెలియదు. అయితే ప్రభునందు పిల్లారా, మన తండ్రి గొప్పవాడని నీకు తెలియదేమో, మన దేవుడు గొప్పవాడు అని నీకు తెలియట్లే. అందుకే నీవు ప్రార్థనలకు దూరం అవుతున్నావు. వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయట్లేదు. అనవసరమైనటువంటి స్థలాలకు నువ్వు వెళ్తూ ఉన్నావు, అనవసరంగా సమయాన్ని కేటాయించుకుంటున్నావు, కానీ దేవునితో సమయం గడపట్లేదు. ఇస్సాకు చూడండి, ప్రభునందు పిల్లారా, దేవునితో ఎలా సమయం గడిపాడో, తండ్రి దేవునితో సమయం గడిపినట్లుగా ఇస్సాకు కూడా దేవునితో సమయం గడిపాడు. ఈ మాటలు విన్న నీవు దేవునితో సమయం గడపాలి, దేవునికి ప్రార్థనలు చేయాలని మనవి చేస్తూ దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్టయితే ప్రార్థన చేద్దాము.